Vivo X200 FE బేస్ వేరియంట్ 12 256GB 54,999కి వస్తుంది. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి అన్ని డీటెయిల్గా మాట్లాడుకుందాం. 54,000 పెట్టి ఈ మొబైల్ తీసుకోవాలా వద్దా, దీనికి కాంపిటేటర్ ఇంకా ఏమైనా మొబైల్స్ ఉన్నాయా, క్లియర్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో మాట్లాడుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్తో వస్తుంది. LPDDR5X ర్యామ్, UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX882 సెన్సార్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో వస్తుంది. ఈ కెమెరాని యూస్ చేసుకొని 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. 50 మెగాపిక్సెల్ జేస్ పార్ట్నర్స్తో వస్తుంది. సోనీ IMX921 సెన్సార్, టెలిఫోటో లెన్స్ కెమెరా ఇది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. బ్యాక్ సైడ్ ఉన్న 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ ఉన్న 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని యూస్ చేసుకొని 4K 60fps వరకు వీడియో రికార్డ్ చేసుకోగలం. డిస్ప్లే 6.3 ఇంచ్ 1.5K POLED డిస్ప్లేతో వస్తుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్. 512 సపోర్ట్తో వస్తుంది కాబట్టి అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్లో మూవీస్ మనం HD కంటెంట్లో వాచ్ చేయొచ్చు. 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అండ్ అలాగే 120 Hz రిఫ్రెష్ రేట్కు సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్. ఫ్రంట్ సైడ్ షార్ట్ సెన్సేషన్ కోర్ ప్రొటెక్షన్తో వస్తుంది ఈ మొబైల్. మనకు స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ కానీ డాల్బీ విజన్ కానీ లేదు, కానీ వివో వాళ్ళది సూపర్ ఆడియోతో వస్తుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కంటెంట్ వర్తుందని మీకు అనిపిస్తే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బ్యాటరీ 6500 mAh ఆఫ్ ద బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే FunTouch OS 15 మీద రన్ అవుతుంది. Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్తో వస్తుంది. 4 years Android అప్డేట్స్, 5 years సెక్యూరిటీ అప్డేట్స్తో వస్తుంది ఈ మొబైల్. IP68 అండ్ 69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్కు సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్. కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ మొబైల్ ఇది. మిలిటరీ గ్రేడ్ డ్రాప్ రెసిస్టెంట్ సర్టిఫైడ్ మొబైల్ ఇది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది ఈ మొబైల్. NFC సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్. IR బ్లాస్టర్ కూడా ఇందులో ఇచ్చారు. బ్లూటూత్ వర్షన్ 5.4, Wi-Fi 7తో వస్తుంది. USB వర్షన్ 2.0కు సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్. ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ అంటే కెమెరా అని చెప్తాను. ఎందుకంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ ఆటో ఫోకసింగ్ కూడా ఉంటుంది. కానీ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కాకుండా అట్లీస్ట్ 16 మెగాపిక్సెల్ అయినా ఇచ్చింటే బాగుండేది. బ్యాటరీ కూడా వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ అని చెప్తాను. ఎందుకంటే కాంపాక్ట్ సైజ్లో ఇప్పుడు వరకు వచ్చిన మొబైల్స్లో ఈ మొబైల్స్లో హైయెస్ట్ బ్యాటరీ లైఫ్ ఉంది. 6500 mAh ఆఫ్ ద బ్యాటరీ ఇచ్చారు ఈ మొబైల్లో. అండ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ రీసెంట్గా OnePlus నుంచి రిలీజ్ చేసిన OnePlus 13sకి ఇది కాంపిటేటర్. నాకైతే OnePlus కన్నా వివోనే డిజైన్ బాగుంది అనిపిస్తుంది. మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే బిగ్గెస్ట్ మైనస్ పాయింట్స్ అంటే ప్రాసెసర్ అని చెప్తాను. ఎందుకంటే మీడియాటెక్ డైమెన్సిటీ తోప్ తురుము ప్రాసెసర్ అయితే కాదు, డే టు డే లైఫ్కి బాగుంటుంది. 54,000 పెట్టి కొంటున్నాం కాబట్టి స్నాప్డ్రాగన్ 888 ఇచ్చింటే ఇంకా బాగుండదు అనిపించింది. ప్రాసెసర్ నేను ఎందుకన్నానంటే BGMI 90fps వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది ప్రెజెంట్ అయితే. గేమింగ్ అనే కాదు, కొంతమంది ఈ మొబైల్లో కెమెరా బాగుంది కాబట్టి వ్లాగ్స్ ఇస్తుంటారు. వ్లాగ్స్ ఎడిట్ చేసేటప్పుడు హీటింగ్ ఇష్యూస్ రావచ్చు, ల్యాగ్ అవ్వచ్చు. డాల్బీ అట్మాస్ కానీ డాల్బీ విజన్ కూడా ఇవ్వలేదు ఈ మొబైల్లో. UFS 3.1 కాకుండా 4.0 ఇచ్చింటే బాగుండేది. డేటా ట్రాన్స్ఫర్ విషయంలో కొంచెం స్పీడ్ ఉండేది. USB వర్షన్ 2.0 కాకుండా 3.0 ఇచ్చింటే ఇంకా బాగుండేది. ఛార్జర్ విషయంలో కూడా 90 వాట్ కాకుండా 120 వాట్ ఇచ్చింటే ఇంకా బాగుండేది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ కాకుండా అల్ట్రాసోనిక్ ఇచ్చింటే ఇంకా బాగుండేది. సో ఇది ఫ్రెండ్స్ నాకు అనిపించిన ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్. సో ఈ మొబైల్ ఎవరు కొనాలంటే నా మెయిన్ ప్రయారిటీ కెమెరా అండ్ గుడ్ బ్యాటరీ లైఫ్ కావాలి, గుడ్ ప్రాసెసర్ అండ్ కాంపాక్ట్ సైజ్ కావాలనుకున్నారు ఈ మొబైల్ తీసుకోవచ్చు. ఎవరి ప్రయారిటీ అయితే బెస్ట్ ప్రాసెసర్, గుడ్ కెమెరా, డీసెంట్ బ్యాటరీ లైఫ్ అండ్ బడ్జెట్లో కావాలనుకుంటే ఈ మొబైల్ని తీసుకోవద్దు. OnePlus 13s గురించి ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో యొక్క లింక్ పైన ఐకార్డ్స్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఈ ప్రైస్ సెగ్మెంట్లో కొన్ని డిపార్ట్మెంట్స్లో కొన్ని ఫోన్స్ బెస్ట్గా ఉన్నాయి. అవేంటంటే OnePlus 13s, iQOO 13, iPhone 16. Vivo X200 FEతో కంపేర్ చేస్తే OnePlus 13s, Vivo X200 FE కంపారిజన్ వీడియో చేయాలా వద్దనేది కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎక్కువ కామెంట్స్ వస్తే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ ఇచ్చారు, ఏ సెన్సార్ కూడా స్కిప్ చేయలేదు. డైమెన్షన్స్ హైట్ 15.083 cm, విడ్త్ 7.176 cm, థిక్నెస్ 0.799 cm అండ్ వెయిట్ 186 grams. ఈ మొబైల్ మనకు 3 కలర్స్లో అవైలబుల్ ఉంది. యాంబర్ ఎల్లో, ఫ్రోస్ట్ బ్లూ, లూక్సీ గ్రే. ప్రైస్ 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ యొక్క ప్రైస్ 54,999. 16GB ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ యొక్క ప్రైస్ 59,999. సో ఈ వీడియో ఎంతో కొంత మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా, బై బై.